హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ రెసిపీ అయితే చూసారు కదా! వెరీ డెలీషియస్ అండ్ స్మూత్ రెసిపీ అండి. మౌత్ మెల్టింగ్ అని చెప్పొచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతుంది. మీరు డెఫినెట్‌గా ట్రై చేసి చూడండి. ఈ న్యూ ఇయర్‌కే కావచ్చు, లేదంటే క్రిస్మస్‌కే కావచ్చు. మీరు కంపల్సరీగా ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది. మీరు డెఫినెట్‌గా ట్రై చేసి చూడండి. చాలా బాగుంది. మనం ఎప్పుడు చేసే స్వీట్స్ కాకుండా ఇలా కొత్తగా ట్రై చేస్తేనే కదా ఇంట్లో వాళ్ళందరూ మీకు మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారు. మీకు కరెక్ట్ కొలతలతో చెప్తాను. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఎండ్ వరకు చూసి ట్రై చేస్తాంలే అనకుండా ట్రై చేసి చూడండి. ముందుగా 2 క్యారెట్లని నీట్గా కడిగేసిన తర్వాత ఇప్పుడు తడి అంతా పోయిన తర్వాత ఇప్పుడు పైన పొట్టుని ఈ విధంగా పీలప్ చేసుకోండి. ఇలా పైన పొట్టు తీసేసిన తర్వాత ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. క్యారెట్లు అయితే లేతగా ఉన్నవి తీసుకోండి. అలాగే మనకి ఎక్కువ పండినవి కాకుండా ఈ విధంగా ఉండాలి చూడండి. కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. మనం ఫ్రెష్గా మార్కెట్ నుంచి తెచ్చిన తర్వాత ఈ రెసిపీని ట్రై చేయండి. ఇలా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే అన్నింటినీ కట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి తీసుకుందాము. ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. మీరు ఇందులో వాటర్ మాత్రం యాడ్ చేయకండి. వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఆన్ చేస్తూ ఆఫ్ చేసామనుకో 1 లేదా 2 సార్లు చక్కగా మీకు ఈ విధంగా గ్రైండ్ అవుతుంది. ఇక్కడ చూడండి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్నైతే ఈ విధంగా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి తీసుకోండి. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసిన క్యారెట్ పేస్ట్ ఇందులో యాడ్ చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా చక్కగా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే 1 కప్పు దాకా రవ్వ తీసుకుంటున్నాను. బొంబాయి రవ్వ అంటాం కదా, అది తీసుకోవాలి. ఇలా సూజీ 1 కప్పు దాకా యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో అలాగే ఉంచేసి పొడిగా వచ్చేంత వరకు ఈ విధంగా మిక్స్ చేశాక ఇప్పుడు ఇందులో ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో అదే కప్పుతో 1/2 కప్ దాకా వాటర్ పోయాలి. అలాగే మరీ ఎక్కువ వేయకండి. ఒక 1/2 కప్ అయితే సరిపోతుంది. మీరు ఇంట్లో ఏదో ఒక కప్పు కొలతతో తీసుకుంటే మీకు అర్థమవుతుంది. అలాగే స్వీట్ అంతా అయిపోయేంత వరకు అదే కప్పు కొలత తీసుకోండి. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా ముద్ద కట్టేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఈ విధంగా కలుపుతుండండి అడగంటకుండా. రవ్వ త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది వాటర్ని. అందుకోసం ఒక 1/2 కప్ వేసిన తర్వాత ఈ విధంగా ముద్ద కట్టేంత వరకు కలుపుతుండండి అంతే. ఈ విధంగా ముద్ద కట్టిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని పక్కకు పెట్టేసేయండి. మళ్ళీ స్టవ్ పైన వేరే ప్యాన్ పెట్టేసి ఇందులో 2 టేబుల్ స్పూన్ల దాకా నెయ్యి తీసుకోండి. నెయ్యి కొంచెం కరిగిన తర్వాత ఇందులో 1 కప్పు దాకా కొబ్బరి పొడి తీసుకుంటున్నాను. ఎండు కొబ్బరి. మీరు కావాలి అంటే పచ్చి కొబ్బరి పొడి కూడా తీసుకోవచ్చు. నేనైతే ఎండు కొబ్బరి పొడి తీసుకుంటున్నాను. ఇందాక ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నానో అదే కప్పుతో ఈ విధంగా తీసుకుంటున్నాను. స్టవ్ని లో ఫ్లేమ్లో అలాగే పెట్టేసి ఇప్పుడు చక్కగా వేయించుకోవాలి. వేగడానికి 4 నుండి 5 నిమిషాల టైం తీసుకుంటుంది. ఈ విధంగా పొడిగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే పాలపైన మీగడ ఉంటుంది కదా, అది తీసుకుంటున్నాను. మీరు కావాలి అంటే పాల పొడి కూడా తీసుకోవచ్చు. మనం మిల్క్ పౌడర్ అంటాం కదా, అది ఒక 3 టేబుల్ స్పూన్ తీసుకోండి మీ దగ్గర ఉంటే మాత్రం. లేదు అంటే పాల మీద మీగడ కాచి చల్లార్చిన తర్వాత మీగడ వస్తుంది కదా, ఆ మిగడ ఒక 3 టేబుల్ స్పూన్లు యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోండి. మొత్తం కలిసే విధంగా ఈ విధంగా కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అయితే పాలు తీసుకుంటున్నాను. మనం ఇందాక ఏ కప్పుతో అయితే రవ్వ అలాగే కొబ్బరి పొడి తీసుకున్నామో అదే కప్పుతో ఒక 1/2 కప్ దాకా తీసుకోవాలి. కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోండి. స్టవ్ని లో ఫ్లేమ్లో అలాగే పెట్టేసి ఉండలు కట్టకుండా ఈ విధంగా ముద్దలా వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇలా ముద్ద కట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెడుతున్నాను. మీరు కావాలంటే వేరే ప్యాన్ కూడా పెట్టుకోవచ్చు. ఇది పాకం పట్టడం కోసం ఇలా స్టవ్ పైన పెట్టేసి 1 కప్పు దాకా షుగర్ తీసుకుంటున్నాను. మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటారో అదే కప్పుతో 1 కప్పు దాకా షుగర్ తీసుకొని ఇందులో మళ్ళీ 1 కప్పు దాకా వాటర్ పోయాలి. ఇలా 1 కప్పు దాకా వాటర్ యాడ్ చేసిన తర్వాత చక్కెర కరిగేంత వరకు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి కరిగించుకోండి. ఇలా మొత్తం కరిగించేసిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకోండి. యాలకుల పొడి ఫ్లేవర్ నచ్చకపోతే మాత్రం స్కిప్ చేసేయచ్చు. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత జస్ట్ గమ్లా అద్దుకోవాలి అంతే. మరీ తీగ పాకం లేదు అంటే ముదురు పాకం కూడా అవసరం లేదు. జస్ట్ స్టిక్కీగా అద్దుకుంటే ఇందులో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని మూత పెట్టేసి తర్వాత రవ్వ అలాగే క్యారెట్ పేస్ట్ ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టాం కదా, అది ప్లేట్లోకి తీసుకోండి. ఈ విధంగా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఈ విధంగా చేత్తో ఒకసారి గట్టిగా ప్రెస్ చేయండి. మీరు ముందుగా వేయించుకొని పక్కన పెట్టుకుంటాం కదా, ఆరిపోకుండా మూత పెట్టేసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత ఒక సైడ్కి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసి పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా కోవా ప్రిపేర్ చేసాం కదా ముందుగా, ఇది ఎంత మెత్తగా ఉందో చూసారు కదా, తింటే కూడా అంతే జ్యూసీగా ఉంటుందండి. ఈ విధంగా చిన్న బాల్స్లో చుట్టేసేయండి. మొత్తం కోవాని ఈ విధంగా చుట్టేసేయాలి. మొత్తం పిండిని ఈ విధంగా చుట్టేసి పక్కన పెట్టుకోండి. తర్వాత రవ్వను కూడా ఈ విధంగా కొంచెం పెద్ద సైజులో చుట్టుకోవాలి. కోవాని మధ్యలో పెట్టడం కోసం ఈ విధంగా కొంచెం పెద్దగా చుట్టేసేయాలి. మొత్తం
మొత్తం అంతా రవ్వని ఈ విధంగా బాల్స్‌లో ప్రిపేర్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఈ విధంగా కొంచెం ఇంకో చేతి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా చిన్న అప్పాల ఒత్తేసిన తర్వాత ఇప్పుడు కోవా బిళ్ళల్ని ముందుగా ప్రిపేర్ చేసిన కోవా బాల్స్ని ఈ విధంగా మధ్యలో పెట్టేసి ఈ విధంగా రవ్వ ఈ విధంగా కనిపించకుండా క్లోజ్ చేసుకోవాలి. ఇలా కోవా కనిపించకుండా ఈ విధంగా అయితే క్లోజ్ చేయాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం ప్రెస్ చేస్తే సరిపోతుంది. లేదు మీకు కొంచెం వాటర్ అద్దుకోండి, లేదు అంటే చేతికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఈ విధంగా ప్రెస్ చేయండి కనిపించకుండా. ఇలా క్లోజ్ చేసిన తర్వాత కొంచెం అప్పాల్లో ఒత్తుకోవాలి. ఒక హాఫ్ ఇంచు సైజ్ ఉండే విధంగా కొంచెం ప్రెస్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మొత్తం అన్నింటినీ. ఇలా అన్నీ ప్రిపేర్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా అన్నీ క్లోజ్ చేసిన తర్వాత ఒక హాఫ్ ఇంచు సైజ్ ఉండేలా చూసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేస్తే మాత్రం మొత్తం అంతా విచ్చుకుపోతుంది. అందుకోసం ఈ విధంగా షాలో ఫ్రై చేసుకోండి. ఆయిల్ వేసుకోవాలి. ఒక 3-4 టేబుల్ స్పూన్ల నూనె వేసిన తర్వాత నూనె కొంచెం వేడైన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసి ఇవి రెండు వైపులా చక్కగా కాలేంత వరకు కాల్చుకోవాలి. ఇలా రెండో వైపుకు మార్చేటప్పుడు కొంచెం చూసుకుంటూ మార్చుకోండి. ఎందుకంటే విరిగిపోతాయి, ఇవి ముక్కలు అవుతాయి. అందుకోసం మీరు చూసుకొని రెండో వైపుకు మార్చుకొని ఇవి రెండు వైపులా చక్కగా కాలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మీకు చూస్తే అర్థమైపోతుంది. ఇక్కడ చూడండి, కొంచెం లైట్ బ్రౌన్ షేడ్ వస్తుంది. అప్పుడు మీరు వాటిని తీసేసేయచ్చు. అలాగే మీరు నూనె ఏమైనా సరిపోకపోతే ఈ విధంగా పైనుండి కూడా కొంచెం నూనె వేయచ్చు. ఎందుకంటే రవ్వ కదా, ఎక్కువ ఆయిల్ పీల్చుకుంటుంది. అలాగే వాటర్ ఎంతైతే పీల్చుకుంటుందో నూనెను కూడా అలాగే పీల్చుకుంటుంది. అందుకోసం మీరు పైన కొంచెం నూనె వేసి చక్కగా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసి వాటిని కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే పాకంలో యాడ్ చేసుకోండి. మీరు చూడండి, వేలుతో చూస్తే అర్థమైపోతుంది. అలా పాకంలో యాడ్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత ఇప్పుడు రెండో వైపుకు మార్చుకోవాలి. మీకు పాకం కూడా చూస్తే అర్థమైపోతుంది, పూర్తిగా చిక్కబడిపోతుంది. అలాగే రవ్వ తొందరగా పీల్చుకుంటుంది. అందుకోసం చూసుకుంటూ కొంచెం స్లోగా రెండో వైపుకు మార్చుకోవాలి. ఇలా రెండో వైపుకు మార్చిన తర్వాత 1 లేదా 2 నిమిషాలు ఉంచేసేయండి అంతే. ఇక్కడ పాకం కూడా చూస్తే అర్థమైపోతుంది. చూడండి, ఈ విధంగా చిక్కబడినట్టుగా ఉంది కదా. ఇలా రెండు వైపులా చక్కగా పాకం పట్టుకున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటే సరే, ఎంతో రుచికరమైన డెలిషియస్ స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు డెఫినెట్గా ట్రై చేసి చూడండి. పాకం కూడా రవ్వ ఎక్కువ పీల్చేస్తుంది. ఇక్కడ చూడండి ఎంత చిక్కగా అయిపోయిందో. ఈ స్వీట్ని మీరు డెఫినెట్లీ ట్రై చేస్తారని అనుకుంటున్నాను. ఈ క్రిస్మస్కి కావచ్చు, లేదు అంటే న్యూ ఇయర్ కూడా మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. సూపర్ టేస్టీగా మీ ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా 100కి 100 మార్కులు ఇచ్చేస్తారండి. అంత బాగుంటుంది. డెఫినెట్గా ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకు కింద కామెంట్స్ చేసి చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసే ఆ లైకే నాకు ఎంతో బూస్టింగ్గా ఉంటుంది. అందుకోసం తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ హోమ్ పేజ్కి అయితే వస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్.